పెయిన్ అనేది హౌ వీ క్యారెక్టరైజ్ అనేది మనము పేషెంట్ని అడగడప్పుడు ఎంత క్వాంటిఫై చేయగలుగుతారా అని అడగడానికి ఒక విజువల్ అనలాగ్ స్కేల్ అని ఒకటి యూజ్ చేస్తాం. ఆన్ ఏ స్కేల్ ఆఫ్ 0 to 10 ఆర్ 1 to 10 వేర్ డూ యూ పుట్ దిస్ పెయిన్ అని, అంటే ఎక్కడ ఉంది మీకు నొప్పి అనేది. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ బాగా పెయిన్ ఉన్నవాళ్ళు ఒక 8 అంటారు, 9 అంటారు. కొంచెం తక్కువ పెయిన్ ఉన్న వాళ్ళు అబౌట్ 5 to 6 అంటారు. మరీ తక్కువ ఉన్న వాళ్ళు ఒక 2 to 3 అంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద పెయిన్ బిట్వీన్ 6 and 10 మోస్ట్ ఆఫ్ దెమ్ డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు పెయిన్ గురించి. సో యాజ్ ఎ డాక్టర్ మనం అసెస్ చేసేటప్పుడు, మూమెంట్స్ అవి చేసినప్పుడు, జాయింట్ చెక్ చేసేటప్పుడు వాళ్ళు కదలికతో ఎంత పెయిన్ వస్తుంది, లేకపోతే వాళ్ళు నడుస్తుంటే చూస్తుంటే ఎంత పెయిన్ వస్తుంది అనే దానికి మనం యాజ్ ఏ ఆబ్జెక్టివ్ ఎవిడెన్స్ మనకు అది ఐడియా వస్తుంది. బట్ జనరలీ పెయిన్ అనేది పేషెంట్స్ కంప్లైంటే, అండ్ పేషెంట్ ఓన్లీ కెన్ డిస్క్రైబ్ ఇన్ దేర్ బెస్ట్ వర్డ్స్ ఎంత సఫర్ అవుతున్నారు, ఏమేమి యాక్టివిటీస్ చేస్తుంటే నొప్పి వస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి లేచి నిల్చున్నప్పుడే నొప్పి వస్తూ ఉంటుంది, బెడ్ రెస్ట్ తీసుకున్నప్పుడు కూడా నొప్పి వస్తుంటుంది. కొంతమందికి ఓన్లీ నడిచినప్పుడు లేదంటే మెట్లు ఎక్కినప్పుడు దిగినప్పుడు మాత్రమే నొప్పి వస్తుంది, కొంచెం నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి. సో ఇట్లాంటివి వాళ్ళ క్యారెక్టరిస్టిక్ డిస్క్రిప్షన్లో నరాల నొప్పి, మజిల్ నొప్పి, బోన్ నొప్పి అనేది డిఫరెంట్గా వాళ్ళు చెప్పలేరు. మోస్ట్ ఆఫ్ దెమ్ నరాలు లాగుతున్నాయి అని అంటారు సింపుల్గా చెప్పాలంటే. ఇట్ మే బి మజిల్ పెయిన్, ఇట్ మే బి బోన్ పెయిన్, బట్ వెన్ దే describe it in their own patient's language. So as you asked me the right question, it is a patient's perception of pain, what is the percentage and how much they are suffering from. As a doctor we can only judge how much severe it is or how severe it is. అందుకన్నా మనం ఇంకా ఎక్కువ క్వాంటిఫై అయితే చేయలేము. కాల్షియం సప్లిమెంట్స్ అనేది ఓన్లీ సర్టెన్ ఏజ్ గ్రూప్స్లో అవసరం పడుతుంది. ఒకటి చిన్నపిల్లల్లో, తర్వాత ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో, ఇంకొకటి ప్రెగ్నెన్సీ టైంలో ఆర్ లాక్టేటింగ్ మదర్స్లో కాల్షియం అనేది ఎక్కువ తీసుకోమని రికమెండ్ చేస్తాం. అదే నార్మల్ ఏజ్ అంటే అడల్ట్ ఏజ్ గ్రూప్, సే ఫర్ ఎగ్జాంపుల్ బిట్వీన్ 20 to 55 years in women and 20 to 65 years in men, generally we do not require additional calcium, because if you are drinking milk అంటే రోజు పాలు తాగుతూ ఉంటే దాంట్లో మీకు తప్పకుండా మిల్క్లో కాల్షియం అనేది ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇన్ ద వెస్టర్న్ వరల్డ్ విటమిన్ డి ఫార్టిఫికేషన్ కూడా అయి వస్తాయి. మనకు విటమిన్ డి ఫార్టిఫికేషన్ ఇంకా అంత పాపులర్ అవ్వలేదు, బట్ దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఈజ్ ఈక్వలీ ఇంపార్టెంట్ ఫర్ అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం. సో కాల్షియం ఉట్టి సప్లిమెంట్స్ తీసుకుంటే మనం ఎక్కువ తీసుకున్నా దానివల్ల మనకు ఏమంటారు అడ్వాంటేజ్ ఏమి ఉండదు. ఇన్ఫ్యాక్ట్ డిసడ్వాంటేజ్ ఉండొచ్చు అని కిడ్నీ స్పెషలిస్ట్, నెఫ్రాలజిస్ట్ అంటూ ఉంటారు. ఎక్కువ రెగ్యులర్గా కాల్షియం తీసుకున్నప్పుడు, ఎస్పెషల్లీ కాల్షియం కార్బోనేట్ అనేది తీసుకున్నప్పుడు deposition of calcium in the renal calyces and then causing calculi అంటే స్టోన్స్ అనేది, కిడ్నీలో స్టోన్స్ అనేది, యూరినరీ బ్లాడర్లో స్టోన్స్ అనేది, లేకపోతే యూరెట్రిక్ ఏరియాలో స్టోన్స్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. అట్లాగే ఇది ఓన్లీ స్టోన్స్ గురించి మాట్లాడుతున్నాము. కాల్షియం బాడీలో ఎక్కువైనప్పుడు, సే హైపర్ క్యాల్సీమియా అని అంటాము. హైపర్ క్యాల్సీమియా అనే కండిషన్లో ఏం జరిగే ఛాన్స్ ఉంది అంటే, ఫస్ట్ పేషెంట్కి మజిల్ పెయిన్స్, బోన్ పెయిన్స్ రావచ్చు. సో బోన్స్ స్టోన్స్ అంటాం, కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వచ్చు. గ్రోన్స్ అంటే అబ్డమిన్లో కొంచెం ఏదో ఒక డిస్కంఫర్ట్, బ్లోటింగ్, అబ్డమినల్ డిస్టెన్షన్, ఇట్లాంటివి డిస్కంఫర్ట్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు పేషెంట్స్. దీని తర్వాత స్టోన్స్, బోన్స్, గ్రోన్స్ అండ్ సైకిక్ మోన్స్ అంటాం. అంటే పేషెంట్కి డిప్రెషను, కొంచెం యాంగ్జైటీ ఇట్లాంటివి కూడా రావచ్చు. మజిల్ వీక్నెస్ అనేది ఈక్వల్లీ ఇంపార్టెంట్. పేషెంట్స్కి చాలామందికి ఫెటీగ్, కొద్దిగా డల్నెస్, వీక్నెస్ అనేది హైపర్ క్యాల్సిమియా వల్ల వస్తుంది. సో కాల్షియం ఎక్కువ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ లేదు. ఇన్ఫ్యాక్ట్ హైపర్ క్యాల్సీమియా అనేది వస్తే దానికి మళ్ళీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. మైల్డ్ ఉంటే పెద్ద సిమ్టమ్స్ ఉండవు, ఎక్కువ సివియర్గా ఉంటే మళ్ళీ దానికి ఇంజెక్షన్స్ ఇచ్చి దాని కాల్షియం లెవెల్ని తగ్గించడానికి చూస్తూ ఉండాలి.
వేరెవర్ విచ్ ఎవర్ కండిషన్ బోన్ ఎక్కువ రిజార్బ్ అయినప్పుడు, అంటే బోన్లోంచి కాల్షియం ఎక్కువ రిలీజ్ అవుతున్నప్పుడు సర్క్యులేషన్లో న్యాచురల్లీ కాల్షియం ఎక్కువ అవుతుంది. ఆ ఎక్కువ అయినప్పుడు ఆల్ దీస్ టెండెన్సీ ఆఫ్ స్టోన్ ఫార్మేషన్, దెన్ మజిల్ వీక్నెస్, అబ్డమినల్ డిస్టెన్షన్, బ్లోటింగ్, కొంతమందికి కాన్స్టిపేషన్, అట్లాగే ఇట్లాంటి సిమ్టమ్స్, జనరలైజ్డ్ సిమ్టమ్స్ కాల్షియం ఎక్కువైనప్పుడు కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ స్టోన్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి, విచ్ కెన్ లీడ్ టు, ఇఫ్ నాట్ రికగ్నైజ్డ్, కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వచ్చు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే హైడ్రోనెఫ్రోసిస్ అని వచ్చే ఛాన్స్ ఉంటుంది, కిడ్నీస్ ఉబ్బి మళ్ళీ క్రియాటినిన్ పెరగడము, ఇట్లాంటివి జరిగే ఛాన్స్ ఉంటుంది. అట్లాగే కాల్షియం ఎక్కువవుతున్న కొద్దీ కాల్షియం అండ్ సోడియం దే కంపీట్ ఫర్ మామూలుగా ఛానల్స్ బ్లాక్ చేయడానికి. సో మజిల్ న్యూరోమస్కులర్ మెటబాలిజం అనేది కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో నరాలు ఆగడము, కండరాలు నొప్పి వేయడము, బోన్ పెయిన్ రావడము, ఇవన్నీ హైపర్ కాల్షియంలో కామన్గా ఉంటాయి. సో దాన్ని అవాయిడ్ చేయాలంటే నెఫ్రాలజిస్ట్ రికమెండ్ చేసేది ఏంటంటే ఈదర్ ఆల్టర్నేట్ డేస్ అన్న కాల్షియం వేసుకోవడము, లేదంటే వన్స్ ఇన్ 2 to 3 months ఒక గ్యాప్ ఇచ్చి 1 month తర్వాత మళ్ళీ వేసుకోవడము, ఇట్లాంటిది రికమెండ్ చేస్తారు. అండ్ మనం మాట్లాడుకున్నట్లు కాల్షియం ఓన్లీ పర్టికులర్ ఏజ్ గ్రూప్స్ ఇంపార్టెంట్. ఫ్రాక్చర్స్ అయినప్పుడు తీసుకోవాల్సి వస్తుంది ఎక్స్ట్రా, లేదు అని అంటే ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజే కాకుండా ఆస్టియోపోరోసిస్, విమెన్లో పోస్ట్ మెనోపాజల్ ఆర్ పోస్ట్ హిస్టెక్టమీ ఈ కాల్షియం అనేది ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ కూడా డైలీ 1000 mg కన్నా ఎక్కువ తీసుకోకూడదు. 500 to 1000 ఈజ్ ద యాక్చువల్ డోస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ సిమ్టమ్స్ ప్రకారంగా ఏ ఏరియాలో వస్తుందని మనం మజిల్ పెయినా బోన్ పెయినా అని డిటర్మిన్ చేయగలుగుతాం. ఎట్లా చేస్తాం అది? ఫస్ట్ పేషెంట్ ఒక జాయింట్ కదిలిస్తుంటే నొప్పిసే ఈ కండరంలో వస్తుంది అని అంటే అప్పుడు మనకు తెలుసు కదిలిస్తుంటేనే వస్తుంది అని అంటే నొప్పి మోస్ట్ లైక్లీ మజిల్లో ఉందని, లేదు అట్ రెస్ట్ కూడా ఉంది అని అంటే బోన్లో ఉందని. అదొక సింపుల్ క్లినికల్ సైన్ అనుకోవచ్చు. బట్ దాన్ని బట్టే మనం పర్ఫెక్ట్గా ఇది బోన్లో ఉందా మజిల్లో ఉందా అని చెప్పలేము. సో కొన్నిసార్లు క్లినికల్ ఎగ్జామినేషన్లో తెలిసిపోతుంది, బట్ కొన్నిసార్లు తెలియనప్పుడు మనము అల్ట్రాసౌండ్ స్కాన్ మజిల్లో ఉన్న ప్రాబ్లమ్స్కి, లేదంటే ఎంఆర్ఐ స్కాన్ చేయించాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి చిన్న కంతి, లేకపోతే చిన్న ఇన్ఫెక్షను, లేకపోతే ఆస్టియోమా అని బోన్లో చిన్న కంతి లాంటిది వస్తుంది. ఒక్కొక్కసారి క్యాన్సర్ లాంటి కండిషన్స్ కూడా ఇట్లా బోన్ పెయిన్ కానీ మజిల్ పెయిన్ కానీ ప్రజెంట్ చేయొచ్చు. బట్ ఎప్పుడూ లేకుండా స్వెల్లింగ్స్ ఉండి ఒక 4-5 years నుంచి అట్లాగే ఉంది, పెరగట్లేదంటే స్వెల్లింగ్ ఏం భయపడాల్సింది ఏం లేదు. అది కూడా సెంటీమీటర్స్, ఒక లెస్ దాన్ 4 centimeters ఉంటే స్వెల్లింగ్ని ఇగ్నోర్ చేయొచ్చు. బట్ అట్లా అని చెప్పి ఒకసారి డాక్టర్ చూయించుకుంటేనే బెటర్. బట్ స్వెల్లింగ్ పెద్దగా అవుతుందంటే, లేదంటే పెయిన్ వస్తుంది అంటే తప్పకుండా డాక్టర్ చూయించుకోవాలి. ఎందుకంటే చేంజెస్ వస్తున్నాయి అని అంటే మనం దాన్ని క్యాన్సర్ అనేది రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది బోన్లో కానీ మజిల్లో కానీ సాఫ్ట్ టిష్యూ క్యాన్సర్ కానీ అవ్వచ్చు. సో అదొకటి ఇంపార్టెంట్. అట్లాగే మజిల్ పెయిన్ మోస్ట్ ఆఫ్ ద టైం విటమిన్ డి డెఫిషియన్సీ, లేదంటే కాల్షియం ఎక్సెస్, ఇట్లాంటి వాటిలలో మజిల్ పెయిన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, కొంతమందికి ఎక్సెసివ్ ఫెటీగ్, దీనివల్ల కూడా మజిల్ పెయిన్స్ బోన్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా బోన్ పెయిన్ అనేది స్టార్టింగ్ ఫ్రమ్ విటమిన్ డి డెఫిషియన్సీ, ఆస్టియోమెలేసియా దగ్గర నుంచి ఆస్టియోపోరోసిస్ వరకు ఏ బోన్ రిలేటెడ్ కండిషన్లో అయినా కానీ బోన్ పెయిన్ అనేది రావచ్చు. ఇన్ఫెక్షన్లో కానీ బోన్ పెయిన్ రావచ్చు, తర్వాత ఫ్రాక్చర్లో కానీ బోన్ పెయిన్ రావచ్చు. స్ట్రెస్ ఫ్రాక్చర్ అంటాం, కొంతమంది బాగా వాకింగ్ చేస్తూ ఉంటారు, అట్లాంటి వాళ్ళకు కూడా ఫ్రాక్చర్ అనేది తెలియకుండానే చిన్న హెయిర్ లైన్ క్రాక్ లాగా రావచ్చు. సో స్ట్రెస్ ఫ్రాక్చర్లో కూడా వెయిట్ బేరింగ్ అంటే లోడ్ చేసినప్పుడు పెయిన్ అనేది రావచ్చు. సో ఇట్లా మల్టిపుల్ కారణాలు ఉన్నాయి బోన్ పెయిన్కి మజిల్ పెయిన్కి. డిఫరెన్షియేట్ చేయడం ఒక్కొక్కసారి కష్టమవుతుంది. బట్ క్లినికల్ ఎగ్జామినేషన్, హిస్టరీ, క్లినికల్ ఎగ్జామినేషన్ అండ్ దెన్ డూయింగ్ టెస్ట్, అప్రోప్రియేట్ టెస్ట్ చేసిన తర్వాతే మనకు కన్ఫర్మ్ అవుతుంది, అది రూఢి చేసుకోగలుగుతాం. Above 40 years, bone pain, muscle pain is so common that most of the patients start developing low back pain, neck pain, just generalized muscle pain or weakness or bone pain. సో జాగ్రత్తలు మనం ఏం తీసుకోవాలి ఈ సిమ్టమ్స్ మనకి ఎక్కువ రాకుండా అంటే ద మోస్ట్ సింపుల్ సొల్యూషన్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, వీ ఆల్ నో దట్. సో ప్రివెన్షన్ ఎట్లా చేసుకోవాలి అని అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ వాచింగ్ వాట్ యు ఆర్ ఈటింగ్, మీ డయట్ కంట్రోల్ అనేది ఈక్వల్లీ వెరీ ఇంపార్టెంట్. రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఒక 30 minutes ఆఫ్ స్విమ్మింగ్, సైక్లింగ్ ఆర్ వాకింగ్, ఇన్ దట్ ఆర్డర్
దీస్ ఆర్ ది బెస్ట్ ఎక్సర్సైజెస్. ఇఫ్ యూ హ్యావ్ యాక్సెస్ టు స్విమ్మింగ్, యూ నో స్విమ్మింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఈజ్ సైక్లింగ్. స్టేషనరీ సైకిల్ కానీ, బైక్ మీద బయటికి వెళ్ళడం కానీ, రోడ్ సేఫ్టీ ఒకటి చూసుకొని జాగ్రత్తగా, వేర్ దేర్ ఆర్ నో హెవీ వెహికల్స్ యూ కెన్ గో దేర్ ఆన్ ద స్ట్రీట్స్ ఆల్సో. నెక్స్ట్ వాకింగ్, బ్రిస్క్ వాక్. రన్నింగ్, జాగింగ్ ఇవన్నీ ఏమీ అవసరం లేదు. బట్ చిన్నప్పటి నుంచి చేస్తున్నాను, నాకు అలవాటు ఉంది అంటే రన్నింగ్ అది కూడా చేసుకోవచ్చు. బ్రిస్క్ వాక్ ఒక 30 to 40 minutes చేసుకొని తర్వాత వార్మప్ చేసి బ్రిస్క్ వాక్ చేసి దాని తర్వాత స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఒక 1 hour డైలీ మన బాడీని ఎక్సర్సైజ్ చేసుకుంటే మజిల్ పెయిన్ కానీ బోన్ పెయిన్ కానీ రాకుండా ఉంటుంది. 20-25 yearsకి మనం తినగలిగినంత కెపాసిటీ కానీ మన అపెటైట్ కానీ 40 yearsకి ఉండదు, తగ్గుతూ ఉంటుంది. బట్ అట్లా అని చెప్పి మనము 25 yearsకి తిన్నట్లే 40 years కూడా తింటే న్యాచురల్లీ మన బాడీలో ఫ్యాట్ డిపాజిషన్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. మన డిమాండ్ వర్సెస్ సప్లై. సో మన బాడీలో డిమాండ్ ఏముంది అనేది మనకు యాక్చువల్లీ సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. ఏ విధంగా మనం తినేటప్పుడు ఫుడ్ ఒక సటైటీ సెంటర్ అని ఉంటుంది బ్రెయిన్లో, అది చెప్తూ ఉంటుంది మనకి, ఒక సిగ్నల్ ఇస్తూ ఉంటుంది ఈ కడుపు నిండింది అని. మనం దాన్ని ఇగ్నోర్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ అస్ ఫుడ్ నచ్చినప్పుడు ఎక్కువ తింటాము. సో అది ఆపేయాలి, అది ఫస్ట్ స్టెప్. ప్లస్ ఈ టైంకి ఇట్లా కరెక్ట్గా తినాలని ఏమి రూల్ ఏం లేదు. ఇంకొకటి, ఆకలి వేసినప్పుడు తినొచ్చు, ఆకలి లేనప్పుడు ఆ మీల్ స్కిప్ చేసినా నష్టం లేదు. బట్ అట్లా అని చెప్పి అసలు 3 పూటలు తినకుండా ఉండడం అని కాదు. ఒక ప్రాపర్ మీల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఈజ్ యూజువలీ ద లంచ్. డిన్నర్ ఎక్కువ తినాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పడుకుంటాము. మనం బేసల్ మెటబాలిక్ రేట్ అనేది మనకు అంత ఎనర్జీ గ్లూకోజ్ అవసరం పడదు. సో పడుకునే ముందు ఎక్కువ తినాల్సిన అవసరం లేదు. అది తినే కన్నా ముందు ఆర్ పడుకునే ముందు 2 hours ముందు తింటే బెటర్. ఆ గ్యాప్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రైటిస్లు ఇవన్నీ అవ్వకుండా ఉంటాయి. ప్లస్ అబ్జార్ప్షన్ అనేది కూడా కరెక్ట్గా అవుతుంది, మలబద్ధకం అనేది కూడా ఉండకుండా ఉంటుంది. సో ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్. సో లైఫ్ స్టైల్ డిసీజ్, ఒబెసిటీ, హైపర్టెన్షన్, diabetes plus hypothyroid, all these 4 conditions are most of the time related to our lifestyle. So ఆర్థోపెడిక్ సర్జన్ ఈ మెడికల్ కండిషన్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మాకు వచ్చే పేషెంట్స్ మెజారిటీ ఆఫ్ దెమ్ హూ హ్యావ్ నీ ఆర్థరైటిస్ ఆల్సో హ్యావ్ అసోసియేటెడ్ hypertension, diabetes and hypothyroidism. They would have also had hysterectomy. సో హిస్టెక్టమీ అనేది ఓన్లీ ఇంకా కండిషన్స్ వేర్ విపరీతంగా మనం దీని బ్లడ్ని కంట్రోల్ చేయలేకపోతున్నాము, కంతి లాంటిది వచ్చింది లేకపోతే ఇంకేదైనా వచ్చిందంటే తప్ప హిస్టెక్టమీ అనేది ఇవాళ రేపు గైనకాలజిస్ట్ కూడా రికమెండ్ చేయట్లేదు. అండ్ దట్ ఈస్ ఎ గుడ్ థింగ్, బికాస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వేర్ హార్మోనల్ బ్యాలెన్స్ ఈజ్ రిక్వైర్డ్. యూటిరస్ అండ్ ఆల్ ది ఎండోక్రైన్ ఆర్గన్స్ హ్యావ్ ఎ ఫంక్షన్, దట్ ఈస్ వై దే ఆర్ దేర్. సో వాటిని మనం ఇగ్నోర్ చేయకుండా కరెక్ట్గా మన బాడీని మనం అర్థం చేసుకొని రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటేనే బెస్ట్ సొల్యూషన్ ఈ మజిల్ పెయిన్, బోన్ పెయిన్ కానీ. సో అబౌవ్ 40 ఎక్సర్సైజ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ డూ అట్లీస్ట్ 1 hour ఆఫ్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే. సో మామూలు రోజుల కన్నా సమ్మర్ కన్నా వింటర్లో జాయింట్ పెయిన్స్ కానీ బాడీ పెయిన్స్ కానీ కొద్దిగా ఎక్కువ వస్తాయి. ఎందుకు అని అంటే జనరల్గా టెంపరేచర్ చేంజెస్ వస్తాయి కాబట్టి, చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి జనరల్ టెండెన్సీస్ మజిల్స్ కూడా కొంచెం స్పాజంలోకి వెళ్ళి జాయింట్స్ కొంచెం స్టిఫెన్ అవ్వడము, జాయింట్లో కొంచెం నీరు చేరడము, ఎఫ్యూజన్ అనేది రావడము, ఇవన్నీ వింటర్లో ఆర్థరైటిక్ సిమ్టమ్స్ అనేది ఎక్కువగా అవుతాయి. సో చాలామంది ఫ్లేరప్ ఆఫ్ సిమ్టమ్స్తో వింటర్లోనే ఎక్కువ మంది వస్తుంటారు. మెయిన్లీ నవంబర్, డిసెంబర్, జనవరి వరకు ఈ సిమ్టమ్స్, సంక్రాంతి వెళ్ళిపోయేంత వరకు ఈ సిమ్టమ్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. సో వాళ్ళకి ప్రికాషన్స్ ఏంటి అని అంటే, మూమెంట్ ఈజ్ లైఫ్, లైఫ్ ఈజ్ మూమెంట్. సో మనం ఎంత కదిలితే అంత బెటర్. సో మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది కూడా చాలా కామన్ ప్రాబ్లం వింటర్లో. లేచి అడుగులు వేయాలంటే కొద్ది కష్టం అనిపిస్తుంది. సో కొద్దిగా స్ట్రెచెస్ అవి చేసుకొని తర్వాత నడిస్తే కొంచెం ఈజీగా ఉంటుంది. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్, ఎక్సర్సైజెస్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. సో సింపుల్, మనం మసాజ్ చేయడము, ఆయిల్ మసాజ్ చేయడము ఇట్లాంటివన్నీ ఏమీ అవసరం పడదు. బట్ వింటర్లో స్కిన్ పగులుతుంది ఇట్లాంటివి ఉంటుంది కాబట్టి దానికి మాయిశ్చరైజింగ్ క్రీమ్ అట్లాంటివి పెట్టుకోవచ్చు. జాయింట్ కండిషన్స్కి ఆయిల్ పెట్టి రుద్దడం అట్లాంటివి ఏం చేయాల్సిన అవసరం పడదు. బట్ రాసుకుంటే నష్టమైతే లేదు. అదొకటి. టాపికల్ జెల్స్ పెట్టుకుంటారు చాలామంది, హీట్ అప్లికేషన్ చేస్తూ ఉంటారు జాయింట్ పెయిన్స్ ఉన్నవాళ్ళు, ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు. ఎక్కువ దూరం నడవకుండా కొద్దిగా రిలేటివ్లీ లెస్ మొబైల్ ఉంటేనే బెటర్. ఎందుకంటే ఎక్కువ నడుస్తున్న కొద్దీ సిమ్టమ్స్ వింటర్లో పెరిగే ఛాన్స్ ఉంటుంది. డిజనరేషన్ ఉన్న కార్టిలేజ్ కొంచెం స్టిఫ్గా ఉండి, జాయింట్స్కే కాకుండా కార్టిలేజ్ కూడా స్టిఫ్నెస్, వాటర్ కంటెంట్ కార్టిలేజ్లో తగ్గుతుంది బట్ జాయింట్లో పెరుగుతుంది.
జాయింట్లో ఎందుకు పెరుగుతుందంటే సైనోవియల్ లైనింగ్ అనేది జాయింట్లోకి కొంచెం ఎక్కువ ఫ్లూయిడ్ వదులుతుంది. అట్లాగే కార్టిలేజ్ అవుతే కార్టిలేజ్ దానిపైన రాసుకొని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇంకా బ్రిటిల్ అవుతుంది. అది కొంచెం తొందరగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వింటర్లో ఎక్కువ సడన్గా వింటర్లోనే నేను జిమ్ స్టార్ట్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలని మొదలు పెట్టకుండా మామూలుగా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళు మెయింటైన్ చేయొచ్చు. బట్ ఇంటెన్సిఫై చేయడం వింటర్లో చేయకుండా ఉంటేనే బెటర్. సో ఎప్పటి నుంచో నాకు ఈ పెయిన్స్ ఉన్నాయి డాక్టర్ గారు. కరెక్ట్గా ఇక్కడ ఈ మజిల్ మోకాలు కండరాల్లో నొప్పి వస్తుంది. ఓకే, ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ ఉంటుంది, అంటే 3 floors ఎక్కి దిగుతూ ఉంటాం రెగ్యులర్గా. ఓకే. ప్లస్ చిన్నప్పటి నుంచి ఒక 10-15 years నుండి ఈ సైడ్స్ ఇక్కడేం రాదు, కానీ ఈ సైడ్స్ 1 కిలోమీటర్ 1/2 kilometer నడిస్తే ఇట్లా ఫోల్డ్ కూడా చేయలేనంతగా ఉంటుంది. ఇదేమన్నా ఆర్థరైటిస్ ప్రాబ్లమా? సో బిగినింగ్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్లో ఇట్లా బయటి పక్క నొప్పి అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ దానికన్నా ఎక్కువ చాలామందికి లోపల పక్క నొప్పి ఎక్కువ వస్తుంది. సో ఇన్నర్ సైడ్ ఆఫ్ ద నీ, ఆ ఇన్నర్ సైడ్ ఆఫ్ ద నీ పెయిన్ ఎందుకు వస్తుంది అని అంటే, మనం లేచి నిల్చున్నప్పుడు లోడ్ అనేది పడినప్పుడు కార్టిలేజ్ గుజ్జు అనేది ఫస్ట్ లోపల పక్క అరుగుతూ ఉంటుంది. బట్ లోపల పక్క అరుగుతున్నప్పుడు కొంతమందికి లోపల పక్క సిమ్టమ్స్ రావు. బట్ ఈ డిఫార్మిటీ లాగా స్లోగా స్ట్రెచ్ అవుతూ యాజ్ ఆర్థరైటిస్ ప్రోగ్రెసెస్ ఫ్రమ్ grade 1 to grade 2, grade 3, అప్పుడు ఈ లాటరల్ లిగమెంట్ అనేది స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది. అట్లా అయ్యే ఛాన్స్ ఉంది. లేదంటే కొంతమందికి ఇన్హెరిటబుల్గానే దే హ్యావ్ జెను వాల్గమ్ అని అంటాం, అంటే బయటి పక్క లోడ్ ఎక్కువ పడుతుంది. సో అట్లాంటప్పుడు బయటి పక్క లాటరల్ కంపార్ట్మెంట్ దగ్గర పెయిన్ వస్తుంది. అట్లాగే పిక్కలల్లో క్రాంప్స్ లాగా కానీ మజిల్ బిగుసుకుపోవడం కానీ నొప్పి రావడం కానీ 2-3 కామన్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి జస్ట్ నిద్రలో వస్తే అది క్రాంప్స్ అంటాము. మామూలుగా లేచి నడిచినప్పుడు అట్లా వచ్చినప్పుడు దాన్ని క్లాడికేషన్ అంటాం. మళ్ళీ క్లాడికేషన్లో 2 రకాలు ఉన్నాయి, న్యూరోజెనిక్ క్లాడికేషన్ అని, వాస్కులర్ క్లాడికేషన్ అని. స్మోకింగ్ లేకపోతే ఇట్లాంటి ఏమంటారు వేరే హిస్టరీ ఉన్న వాళ్ళకి, స్మోకింగ్ హిస్టరీ ఎక్కువ రోజులు స్మోకింగ్ చేసిన వాళ్ళకి వాస్కులర్ క్లాడికేషన్ వస్తుంది, అంటే రక్తనాళాల్లో బ్లడ్ ఫ్లో అనేది నార్మల్గా వెళ్ళట్లేదు అని. అట్లాగే న్యూరోజెనిక్ క్లాడికేషన్ అంటే లంబార్ స్పైన్లో డిస్క్ నరం పైన ఒత్తిడి పడడం కానీ, లంబార్ కెనాల్ స్టీనోసిస్ అనే దాంట్లో కానీ నరం పైన ఒత్తిడి పడినప్పుడు పైనుంచి కిందికి లాగుతుంది. డిఫరెన్స్ ఏంటి యాజ్ ఎ క్లినిషియన్ మనం ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తామంటే, పేషెంట్ లేచి నడిచిన తర్వాత కొద్దిసేపటికి నొప్పి మొదలవుతుంది రెండిట్లో కూడా, ఏది న్యూరోజెనిక్లో కూడా వాస్కులర్ కూడా. బట్ వాస్కులర్లో రెస్ట్ తీసుకుంటే ఆగిపోతుంది, న్యూరోజెనిక్లో ఆగినా కానీ తగ్గదు నొప్పి. సో అది క్లాడికేషన్. నెక్స్ట్ క్రాంప్స్లో కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా, మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నా, వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా, సోడియం తగ్గిన మజిల్స్లో మెటబాలిజం కొంచెం డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ అయినప్పుడు తప్పకుండా క్రాంప్స్ అనేది మిడ్ నైట్ వస్తుంది. చాలామందికి హైడ్రాక్సిక్లోరోక్విన్ కానీ, క్వినైన్ సల్ఫేట్ కానీ, లేకపోతే విటమిన్ డి కానీ, మెగ్నీషియం కానీ, ఈ విటమిన్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ లాగా ఇచ్చినప్పుడు చాలా వరకు సిమ్టమ్స్ తగ్గిపోతాయి. బట్ పడుకునే ముందు నీళ్ళు ఎక్కువ తాగొద్దు, అదొకటి. డైల్యూషనల్ అనేది ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎక్కువ నీళ్ళు తాగొద్దు, డే అంతా తాగొచ్చు, రాత్రి పడుకునే ముందు ఎక్కువ నీళ్ళు తాగకుండా పడుకోవాలి. రాత్రి పడుకునే ముందు చాలామంది మజ్జిగ తాగొచ్చా, ఉప్పు వేసుకొని తాగొచ్చా అంటే చేయొచ్చు, అవన్నీ నో ప్రాబ్లం. బట్ మెయిన్గా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇట్లాంటి క్రాంప్స్ అనేది కూడా రెగ్యులర్గా అవ్వకుండా ఉంటాయి. డిన్నర్ చేసిన తర్వాత చాలామందికి వాకింగ్ హ్యాబిట్ ఉంటుంది. ఎక్సర్సైజ్ లాగా విపరీతంగా వాకింగ్ ఏం చేయొద్దు, కొద్దిగా స్లోగానే మామూలుగా జస్ట్ మూవ్ అరౌండ్ చేయాలి, పడుకోవద్దు. ఒక 2 hours గ్యాప్ ఇస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉంటాయి.